తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ చెలో బస్ భవన్ కార్యక్రమం నిర్వహించి భారీ నిరసన చేపట్టారు. పెండింగ్ లో బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇతర డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బస్ భవన్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకుని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రిటైర్మెంట్ కార్మికులకు రావాల్సిన 2017, 2021 సంవత్సరాల బకాయిలు త్వరగా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. వితంతు ఉద్యోగులకు పీఎఫ్, గ్రాట్యుయిటీ, పెన్షన్ కేసులను త్వరగా పరిష్కరించాలని యాజమాన్యాన్ని రిటైర్డ్ ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. ఇక సమస్యల పరిష్కారానికి ఆందోళన చేస్తున్న ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులతో మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. పెండింగ్స్ విడుదల చేయాలని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆర్టీసీ భవన్కి రావడం జరిగింది. ఒకసారి మనం చూడొచ్చు, భారీ సంఖ్యలో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రావడం జరిగింది. దాదాపుగా కొన్ని వందల మంది వరకు కూడా వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎన్నో ఏళ్ళగా కూడా తమ బకాయిలు విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా ఆర్టీసీ గేట్ వద్ద భారీ సంఖ్యలో మోహరించారు. మరోపక్క మెయిన్ రోడ్ వద్ద కూడా ఒకసారి మనము మెయిన్ రోడ్ వద్ద కూడా చూడొచ్చు, భారీ ఎత్తున ప్రజలు ఏ విధంగా వచ్చారనేది కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఫ్లక్కర్స్ పట్టుకొని వారి యొక్క నిరసనను తెలియజేస్తా ఉన్నారు. మనం కొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయండి? మాకు మొదటి డిమాండ్ 2017, 2021 పిఆర్సీ ఏరియర్స్ ఇవ్వాలి. కేవలం 861 కోట్లు మాత్రమే ఇవ్వాల్సింది మాకు. దానికి కూడా ఇప్పుడు 2010 అంటే ఇప్పుడు 9 సంవత్సరాలు 9 years నుంచి ఇవ్వట్లేదు. తర్వాత సూపర్ లగ్జరీలో ఫ్యామిలీతో పాటు ఉచిత ప్రయాణం ఇవ్వాలి. మాకు డీలక్స్ వరకు ఉంది, సూపర్ లగ్జరీ ఇప్పుడు ఎందుకంటే మహాలక్ష్మి పెట్టింది కదా, మహాలక్ష్మి తర్వాత అంత ఎక్స్పెన్సివ్ లా పోతున్నారు. మాకు అలా పోవడానికి అందుబాటులో లేదు, ఏజ్ బార్ కాబట్టి. అదొకటి. ఇంకోటి 2013 పిఎఫ్ రికవరీ చేసిన తర్వాత కూడా బర్కత్పుర పిఎఫ్ కు పంపలేదు పెన్షన్ కోసం. అది పంపితే మాకు కొంచెం పెన్షన్ పెరుగుదల అయిద్దని మేము అభిప్రాయపడుతున్నాం. అది కూడా చేయాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి. కనీసం మేము బ్రతికున్నంత వరకైనా మా పెన్షన్ మాకు ఇస్తారా, మా బకాయిలు మాకు ఇస్తారా అర్థం కావట్లేదు. దయచేసి మేనేజ్మెంట్ వారికి కోరుకునేది ఒకటే, మేము బ్రతికున్నంత వరకైనా మాకు ఇచ్చేయండి. మేము చచ్చిపోయేటట్టుంది, చాలా మంది ఇప్పటికే చనిపోయారు. ఉన్న వాళ్ళన్నా కాస్త బాగుపడి కాస్త వచ్చిన డబ్బులు కళ్ళారా చూసుకుంటారు. ఒకతను శ్వాస అందక బెడ్ మీద ఐసీలో ఉండు, ఆయన శ్వాస వైరు ద్వారా శ్వాస తీసుకుంటున్నారు. ఇటువంటి రిటైర్డ్ అయిన ఉద్యోగులు చాలా మంది ఉన్నారు. మరి మా అవస్థ మీకు ఎందుకు తెలుస్తలేదో అర్థం కావట్లేదు. దయచేసి మాకు ఇవ్వాల్సిన బకాయిలు త్వరగా ఇప్పించమని మీకు వందనాలు తెలియజేస్తున్నాం సార్. మరికొంతమంది కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్, మేము ఇక్కడే ఉంటాం, హైదరాబాద్లో ఉంటాం. కానీ మేము చిన్న పిల్లల నుంచి కనీసం 18 సంవత్సరాల నుంచి మేము డ్యూటీలు చేసుకున్నాం. కనీసం ఒక 40 సంవత్సరాలు సర్వీస్ చేసుకున్నాము. పైసా కూడబెట్టుకొని మాకు సిసిఎస్ అని మేము ఏ డబ్బులు తీసుకోకుండా కూడబెట్టుకుంటే ఇప్పుడు రిటైర్డ్ అయినాక వస్తామో ఎంతో సుఖపడం. ఎప్పుడు కనీసం టిఫిన్ లేకుండా, భోజనాలు లేకుండా, ఏ పండుగ లేకుండా, ఎవడన్నా సస్తే గాని బతికితే గాని ఏ ఎంజాయ్ చేయకుండా ఈ బద్మాష్ మాకు డ్యూటీలో చేయించి ఇప్పుడు రిటైర్డ్ అయినాక మేము మా సావుదాలకు లాస్ట్ కన్నా మేము చూసి చచ్చిపోతామనే టైం వచ్చినా గానీ ఇంతవరకు మాకు ఇచ్చేటి ఇస్తలేరు. కనీసం అంతకుముందు వీళ్ళు కనీసము ఆ స్టేజ్ మీదనే ఇది ఇంత అని మొత్తం రాసి చెక్కుల రూపకంగా ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు కనీసం 15 ఏళ్ల నుంచి 10 సంవత్సరాల నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళకు బకాయిలన్నీ అట్లే ఉంటున్నాయి. చాలా మంది చనిపోయారు. వీళ్ళకు బుద్ధి లేదా, వీళ్ళు కూడా రిటైర్డ్ అవుతారు, వాళ్ళు కూడా చనిపోతారు. వాళ్ళు మనుషులు అయితే గమనించాలి. అందరికి బీపీలు, షుగర్లు అనవసరమైన మమ్మల్ని పెంచి మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు. మా పిల్లలు ఇప్పటికీ దగ్గరికి రానిస్తలేరు. నువ్వు సంపాదించిన తేడా పెట్టినావు తీసుకురాపో అంటారు, ఎల్లగొడతారు. ఒక్కొక్క పరిస్థితి అడక తింటారు. కనీసం మనం చేసి మీకు ఏమేమి వచ్చేటి ఉన్నాయా బకాయిలు? మాకు ఏరియాస్ మొత్తం రావాలండి. 17 ఏరియాస్ కావాలి, 21 ఏరియాస్ రావాలి. మాకు గ్రాడ్యుయేట్ రాలే. లాస్ట్ టైం లో జీతం కూడా వేయలేదు. లాస్ట్ టైం జీతం పట్టుకుంటారు, ఆ పట్టుకున్న జీతం కూడా ఇవ్వలేదు. మాకు ఇప్పుడిప్పుడు కొద్దిగా పెరిగినాయి. మేము 1200 జీతం చేసామా, ఇప్పుడు ఒక 70-80 వేలకు రిటైర్ అయినా, 1 లక్ష రూపాయలకు రిటైర్ అయిన డబ్బులు కనీసం ఎన్నో చూసుకొని తినే బాకీ లేదు. మాకు బీపీలు, షుగర్లు, రకరకాల మాకు ప్రాబ్లమ్స్. ఆర్టీసీ అంటేనే బీపీ, షుగర్ రోగాలు ఎప్పుడు చచ్చిపోవడం తెలియదు. అంతో ఇంతో మేము బతికి బయట మీరు చెప్పండి అమ్మా, ఎంతమంది వరకు రావాలి, ఎంతమంది ఉన్నారు, ఏమేమి బకాయిలు వచ్చేది మీకు?
మొత్తం అన్ని చాలా వరకు రావాలండి. 2017 ఏరియర్స్ రావాలి, 2021 ఏరియర్స్ రావాలి, ఎన్కాష్మెంట్ రావాలి, గ్రాట్యుటీ అన్ని రావాలి. కానీ మాకు ఇన్ని సంవత్సరాలు చేసిన సూపర్ లగ్జరీలో ట్రావెల్ కూడా లేదు. ఎంతమంది విలేకరులకి ఏంటి అందరికీ ఇస్తున్నారు, ఎంతమందికి ఉచిత ప్రయాణం ఇస్తున్నారు. మేము నా వరకు నేను 29 సంవత్సరాలు చేశాను. మేము ఎప్పుడో ఒక్కసారి వస్తాం. అలాంటప్పుడు మాకు ఒక సూపర్ లగ్జరీలో ఫ్రీ లేదా? టికెట్ తీసుకొని మేము రావాలి. మనం మరికొంతమంది కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. మాది ఖమ్మం డిపో అండి. నా పేరు బంగారు గురు బ్రహ్మచారి. నేను 35 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను. నేను రిటైర్ అయ్యి కూడా 4 సంవత్సరాలు అయింది. ఇంకా నాకు పిఎఫ్ బాకీ రావాలి, లీవ్ ఎన్కాష్మెంట్ డబ్బులు రావాలి, 2017 ఏరియర్స్ రావాలి, 2021 ఏరియర్స్ రావాలి. మా కోరికలు ఏం లేదండి. మేము కోరేది ఏంటంటే ఉన్నప్పుడు ఇవ్వలేకపోయారు, కనీసం దిగిపోయినప్పుడైనా ఇవ్వాలన్న ఆలోచనతో మేము ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చాము. అది పరిస్థితి. మొత్తం 17,500 మంది సుమారుగా ఉన్నారండి రిటైర్ అయిన వాళ్ళు. గవర్నమెంట్ తెలుసుకుంటే ఇది పెద్ద సమస్య కాదు. ప్రభుత్వాలు మారినా కూడా పాలసీలు మారట్లేదు అనే దానికి ఒక ఉదాహరణ మాత్రమే. అది ఇది పిఆర్సీకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, దాదాపుగా హెల్త్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, బస్ ప్రయాణం కూడా ఉచితంగా కల్పించాలని, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలతోటి రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆందోళన బాటపడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. వేలాది సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు మాత్రం రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బస్ భవన్ ముట్టడి కార్యక్రమానికి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ యాదగిరితో వంశీకృష్ణ, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.